10 ఏళ్ళు, 15 మిలియన్ల సబ్స్క్రైబర్లు, ఏకంగా 2.5 బిలియన్ల వ్యూస్. ఒక క్రియేటర్కి ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది? అసలీ అద్భుతమైన విజయం వెనుకున్న ఆ రహస్యాలేంటి? రండి, ఈరోజు వాటిని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. 2022 కలారీ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో కంటెంట్ క్రియేటర్లు అవ్వాలని ప్రయత్నించిన వాళ్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 8 కోట్ల మంది. అవును, 8 కోట్లు. ఎంత పెద్ద నంబరో కదా. అయితే ఆ 8 కోట్ల మందిలో కేవలం 1.5 మంది మాత్రమే దీన్నొక ఫుల్ టైం కెరియర్గా మార్చుకోగలిగారు. చూశారా ఎంత తేడానో? ఇది ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. సరే, అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఆ 1.5 మంది సక్సెస్ అవ్వడానికి, మిగతా కోట్ల మంది అవ్వకపోవడానికి మధ్య ఉన్న ఆ తేడా ఏంటి? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఆ కారణాలనే లోతుగా తవ్వి చూద్దాం. అయితే ఇక మొదటి సీక్రెట్ ఏంతో చూద్దాం. చూడండి, సక్సెస్ అంటే కేవలం టాలెంట్ ఉండటమో లేక తెగ కష్టపడిపోవడమో కాదు. అసలు విషయమేంటంటే వీటన్నిటికీ ఒక సరియైన స్ట్రాటజీ కూడా తోడవ్వాలి. సీక్రెట్ నంబర్ 1, యునీక్గా ఉండటం. అంటే చాలా సింపుల్. అందరూ వెళ్తున్న దారిలో వెళ్తే, అంటే ఆల్రెడీ ఫుల్ రద్దీగా ఉన్న రేసులో పరిగెడితే గెలవడం దాదాపు అసాధ్యం. ఉదాహరణకి, ఒకే ఏరియాలో అప్పటికే 10 పంజాబీ రెస్టారెంట్లున్నాయనుకోండి. మీరు వెళ్ళి 11వది అది సేమ్ మెనూతో పెడితే ఏమవుతుంది? చాలా కష్టం. అదే మీరు ఆ ఏరియాలోనే ఎవరూ పెట్టని ఒక కొత్త రకం రెస్టారెంట్ పెడితే అప్పుడు పోటీనే ఉండదు. అంటే మీరు మీకంటూ ఒక కొత్త రేసును సృష్టించుకుంటున్నారు. అందులో మీరే ఏకైక రన్నర్. గెలుపెవరిది మరి? ఖచ్చితంగా మీదే. ధ్రువ్ రాఠీ చెప్పినట్లు, మీరు మాత్రమే పరిగెట్టే రేసులో ఉంటే గెలిచేది ఎప్పుడూ మీరే. చూసారా, అసలు పాయింట్ ఇదే. ఇతరులతో పోటీపడటం కాదు, మీకంటూ ఒక సొంత మార్గాన్ని, ఒక సొంత రేసును క్రియేట్ చేసుకోవడం. సరే, యునీక్గా ఉండటం ముఖ్యం అనుకున్నాం. కాని అదొకటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఇక్కడే వస్తుంది సీక్రెట్ నంబర్ 2. మీరిచ్చేది విలువైనదిగా ఉండాలి. అంటే జనాలకది నిజంగా అవసరముండాలి. ఇదెలా ఉంటుందంటే, గోవా బీచ్కి వెళ్ళి వింటర్ జాకెట్లు అమ్మడం లాంటిది. అక్కడ జాకెట్లు అమ్మేవాళ్ళు బహుశా మీరొక్కరే కావచ్చు. చాలా యునీక్ ఐడియా. కానీ అక్కడ ఎవరికైనా జాకెట్లు అవసరం ఉంటాయా? ఉండవు. అంటే దానికి వాల్యూ లేదు. అదే జాకెట్లను మనాలీలో అమ్మితే అది యునీక్ మరియు వాల్యుబుల్ కూడా. డిమాండ్ ఉంటుంది కాబట్టి. అర్థమైంది కదా? అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. యునీక్నెస్ ప్లస్ వాల్యూ. ఒక క్రియేటర్గా ఎవ్వరూ ఇవ్వని విధంగా జనాలకు అవసరమైన జ్ఞానాన్నిగాని, వినోదాన్నిగాని, స్ఫూర్తినిగాని అందించగలిగితే అప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఛానల్కి గట్టి పునాది పడినట్టే. ఇక మూడో సీక్రెట్కి వద్దాం. ప్రామాణికత అంటే ఆథెంటిసిటీ. సింపుల్గా చెప్పాలంటే నిజాయితీగా ఉండటం. ఎందుకంటే నటించడం అనేది చాలా పెద్ద ట్రాప్. దానివల్ల లాంగ్ రన్లో ఎంత నష్టమో ఇప్పుడు చూద్దాం. మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం కదా. కొంతమంది లగ్జరీ కార్లను అద్దెకు తెచ్చుకొని అవే తమవని బిల్డప్ ఇస్తారు. లేదా క్లిక్స్ కోసం లేని డ్రామా క్రియేట్ చేస్తారు. థంబ్నెయిల్ కోసం ఏకంగా పిల్లలని ఏడుస్తున్నట్లు నటించమని ఫోర్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఇదంతే ఒకవైపు. మరోవైపు తమ మంచి చెడు అనుభవాల గురించి ఓపెన్గా మాట్లాడేవాళ్లు, నిజాయితీగా ఒపీనియన్స్ చెప్పేవాళ్లు, వీడియో కోసం కారు అద్దెకు తెచ్చామని నిజం చెప్పేవాళ్లు ఉంటారు. ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది. మళ్ళీ ధ్రువ్ రాఠీ మాటల్లోనే చెప్పాలంటే ప్రామాణికత అంటే మీరు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో వీడియోలో కూడా అచ్చం అలాగే ఉండటం. ఇంతకంటే సింపుల్గా చెప్పలేం. మీరు మీలాగే ఉండాలి, అంతే. మరి నటించడం ఎందుకు వర్కౌట్ అవ్వదంటే సైకలాజికల్గా ఒక రీజన్ ఉంది. ఒక క్రియేటర్ చెప్పే మాటలకి వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి మధ్య తేడా ఉంటే ఆడియన్స్కి తెలియకుండానే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పసిగట్టేస్తుంది. ఆ క్షణం నమ్మకం పోతుంది. ఒక్కసారి నమ్మకం పోయిందంటే ఇక అంతే సంగతులు. ఓకే, ఇప్పుడు మనం చివరి 2 చాలా కీలకమైన సీక్రెట్స్ దగ్గరకొచ్చేశాం. ఇవి లాంగ్ టర్మ్లో సక్సెస్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన క్వాలిటీ, ఇంకా నిరంతరం మెరుగుపడడం గురించి చెబుతాయి. ఇవి లాంగ్ టర్మ్ గ్రోత్కి అసలైన ఇంజిన్ లాంటివి. ఇక 4వ సీక్రెట్, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. అంటే సంఖ్య కంటే నాణ్యత ముఖ్యం. కొంతమంది రోజూ వీడియోలు పెట్టాలని టార్గెట్ పెట్టుకుంటారు. దానివల్ల కంటెంట్ బోరింగ్గా తయారవుతుంది, క్వాలిటీ దెబ్బతింటుంది. ఆల్గాలిథం కూడా ఇలాంటి వీడియోలను పట్టించుకోదు. దీనికి బదులుగా టైం తీసుకుని పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్తో హై క్వాలిటీ ప్రొడక్షన్తో వీడియో చేస్తే వ్యూవర్కి మంచి వాల్యూ దొరుకుతుంది. ఆల్గోరిథం కూడా దాన్ని మరింత మందికి ప్రమోట్ చేస్తుంది. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్, స్వీయ విమర్శ. అంటే మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం.
మనల్ని మనం విశ్లేషించుకుంటూ నిరంతరం మెరుగుపరుచుకునే ఆ మైండ్ సెట్ ఉంటేనే లాంగ్ టర్మ్ సక్సెస్ సాధ్యం. ఇది నాన్ నెగోషియబుల్. అయితే తప్పు చేశామని బాధపడితే సరిపోదు. ఆ తప్పుల్ని తగ్గించడానికి ఒక సిస్టమ్ని పెట్టుకోవాలి. ఎలాగంటే, ముందుగా జరిగిన తప్పును ఒక షేర్డ్ ఫైల్లో డాక్యుమెంట్ చేయాలి. తర్వాత అసలు ఆ తప్పు ఎందుకు జరిగింది, ఎడిటింగ్లోనా, రీసెర్చ్లోనా, స్క్రిప్ట్లోనా అని మూల కారణాన్ని వెతకాలి. దాన్ని సరిదిద్దడానికి ఒక సొల్యూషన్ ఆలోచించాలి. చివరిగా అలాంటి తప్పు మళ్లీ జరగకుండా టీమ్ సిస్టమ్స్ని అప్డేట్ చేయాలి. చూసారా, ఇది ఒక ప్రాపర్ సిస్టమ్. మరి మనల్ని మనం విమర్శించుకోవడానికి అడ్డు వచ్చే అతిపెద్ద శత్రువేంటో తెలుసా? మన అహం, మన ఈగో. ధ్రువరాటి చెప్పినట్టు సక్సెస్ఫుల్ అయిన చాలామందికి ఈగో వచ్చేస్తుంది. అదే వాళ్లకు పెద్ద సమస్యగా మారుతుంది. వాళ్ళు చేసిన దాంట్లో తప్పులు వెతకడానికి ఇష్టపడరు. ఇది చాలా ప్రమాదకరం. స్వీయ విమర్శ అంటే మాటలు కాదు, చేతల్లో చూపించాలి. ఉదాహరణకి, పాత వీడియోలలో తప్పులు జరిగాయని ఒప్పుకొని వాటిని సరిదిద్దడానికి కొత్త సిస్టమ్స్ పెట్టుకోవటం, లేదా జాబ్స్ జరా హట్కే అని ఒక కొత్త సిరీస్ మొదలుపెట్టడం. కానీ కేవలం 2 ఎపిసోడ్లకే అది వర్కౌట్ అవ్వట్లేదని డేటా చెప్పినప్పుడు, అప్పటికే మరిన్ని ఎపిసోడ్లు షూట్ చేసినా సరే వెంటనే ఆ సిరీస్ను ఆపేశారు. నష్టమైనా పర్లేదు, కాని తప్పును కంటిన్యూ చెయ్యకూడదని నిర్ణయం తీసుకోవడమే నిజమైన స్వీయ విమర్శ. సో చూశారు కదా ఈ 5 సీక్రెట్స్. ఇవి కేవలం యూట్యూబ్ క్రియేటర్లకే కాదు, నిజానికి ఏ రంగంలో ఉన్నవారికైనా వర్తిస్తాయి. యునిక్గా, వాల్యుబుల్గా, నిజాయితీగా, క్వాలిటీతో నిరంతరం నేర్చుకుంటూ ముందుకు వెళ్లడం. మరిప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ఈరోజు మీరంటూ ఒక ప్రత్యేకమైన పరుగును మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ పరుగు ఏంటి?